హిందూపురంలో కల్తీ కల్లుపై ఎక్సైజ్ శాఖ సర్వే చేపట్టింది. అనంతపురం జిల్లా డిప్యూటీ కమిషనర్ పి నాగమద్దయ్య ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు హిందూపురం పరిధిలో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పరిగి, లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం పట్టణంలోని కల్లు డిపోల్లో కల్తీ కల్లు ఉన్నాయన్న అనుమానంతో శాంపిల్స్ సేకరించారు. పూలమతి గ్రామంలోని కల్లు డిపోలో కల్లు నమూనాలను సేకరించి చిలమత్తూరు కెమికల్ ల్యాబ్కు పరీక్షల నిమిత్తం పంపారు. ఈ సందర్భంగా అధికారులు కల్లు వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. కల్తీ కల్లు తయారు చేస్తే లేదా విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కల్తీ కల్లు తాగే వారికి అవగాహన కల్పిస్తూ కల్తీ కల్లు వల్ల జీర్ణ వ్యవస్థకు, ఆరోగ్యానికి కలిగే తీవ్రమైన నష్టం గురించి ప్రజలకు హెచ్చరించారు. కల్తీ కల్లు కలిగి ఉన్న, అమ్మినా, తయారు చేసిన కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పృథ్వీ, ఫరూక్, నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్స్ నరసింహ, వెంకటేష్, రమణ, సతీష్, కానిస్టేబుల్ అంజి, రవీంద్రకుమార్, రంగాధామ, శివసుధాకర్ రెడ్డి, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.